బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. విదేశాల్లో ఉన్న కొందరు వ్యక్తులకు పరీక్షకు ముందే గ్రూప్ 1 పేపర్ అందిందని, వారు విదేశాల నుంచి వచ్చి పరీక్ష రాశారనే అభియోగాలపై ఈడీ విచారణ ప్రారంభించింది. పేపర్ లీక్ లో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఈడీ అధికారులు ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇక సెట్ బృందం సాక్షిగా పేర్కొన్న శంకర్ లక్ష్మిపై ఈడీ ప్రధాన దృష్టి సారించింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ భద్రతా అధికారిగా ఉన్న శంకర్ లక్ష్మి కంప్యూటర్ నుంచి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు శంకర్ లక్ష్మితో పాటు టీఎస్పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇక నేడు రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. విదేశాల్లో ఉన్న కొన్ని వ్యక్తులకు పరీక్షకు ముందే గ్రూప్ 1 పేపర్ అందిందని, వారు విదేశాల నుంచి వచ్చి పరీక్ష రాశారనే అభియోగాలపై ఈడీ విచారణ ప్రారంభించింది. పేపర్ లీక్ లో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఈడీ అధికారులు ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. సిట్ బృందం సాక్షిగా పేర్కొన్న శంకర్ లక్ష్మిపై ఈడీ ప్రధాన దృష్టి సారించింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ భద్రతా అధికారిగా ఉన్న శంకర్ లక్ష్మి కంప్యూటర్ నుంచి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ మేరకు శంకర్ లక్ష్మితో పాటు టీఎస్పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు ఇచ్చింది. నేడు రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. పేపర్ లీకేజ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేస్తా ఉంది. విదేశీలో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినటువంటి అభ్యూహాలు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ లలో వారికి సంబంధించి అభ్యూహాలకు సంబంధించినటువంటి ఆరోపణల నేపథ్యంలో పరీక్ష తేదీ రాకముందుకే పరీక్షకు సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ లీక్ అవడంతో వాళ్ళు యథావిధిగా ఆ పరీక్ష సమయానికి వచ్చి పరీక్ష రాసినట్టుగా కూడా ఈడీ చెప్తా ఉంది. అయితే నేపథ్యంలో విదేశంలో ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా వారిపై కూడా ఈడీ నోటీసులు జారీ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా మనీ లాండరింగ్ కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా లావాదేవీలు జరిగాయి. అంటే పెద్ద ఎత్తున కూడా అమౌంట్ అంతా లావాదేవీలు జరిగాయంటూ కూడా ఈ ఈడీ పేర్కొన్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈడీ అధికారులు ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ప్రవీణ్, రాజశేఖర్లకు సంబంధించి వారి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తా ఉంది. నాంపల్లి కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. అంటే ఈ బృందం సాక్షిగా కూడా పేర్కొన్నటువంటి శంకర్ లక్ష్మిపై కూడా ఈడీ ప్రధాన దృష్టి సాధించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తనను కూడా కస్టడీకి తీసుకుని విచారించేటువంటి ప్రయత్నం కూడా చేసబోతా ఉన్నారు. అయితే భద్రతా అధికారిగా ఉన్నటువంటి శంకర్ లక్ష్మి కంప్యూటర్ నుంచి ప్రశ్నపత్రాలు ఎలా లీక్ అయ్యాయన్నటువంటి ఆరోపణల మేరకు ఆమెను కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ మేరకు శంకర్ లక్ష్మితో పాటుగా టీఎస్పీఎస్సీకి చెందినటువంటి సత్యనారాయణ కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేడు రేపు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఈ నోటీసులో ప్రకారం ఈ రోజు కానీ ఇద్దరిని కూడా విచారణ పిలిచేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ విచారణలో భాగంగా ఆ కంప్యూటర్ లో నుంచి ఎటువంటి పాస్వర్డ్ యూజ్ చేసి మాత్రమే పేపర్ ను అన్లాక్ చేయగలుగుతారు. అటువంటి పేపర్లకు సంబంధించి ఎలా లీక్ అయ్యాయి అన్నటువంటి అంశాలపై కూడా తీరా దృష్టి సారించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇద్దరిని కూడా వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడంతో పాటుగా పేపర్ల మొదటి నుంచి ఏ విధంగా లీక్ అయ్యాయి, ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయి, మొత్తం అక్కడ ఉన్నటువంటి పాస్వర్డ్ కానీ అక్కడ ఉన్న యూజర్ ఇన్ని తెలియకుండా ఎట్లా పోతాయి అన్నటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేసేందుకు ఈడీ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. థ్యాంక్ యూ.